ప్రస్తుతం ఇండియా అంతా ఎంఎస్ ధోని బయోపిక్ సినిమా గురించి ఎదురుచూస్తుంది. గూగుల్లో ట్రెండింగ్ అవుతున్న ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ నిడివి దాదాపు 3 గంటల 10 నిమిషాలు ఉంది. ఇందులో మిడిల్ క్లాస్ మ్యాన్ ఒక రోల్ మోడల్గా ఎదిగిన వైనం, దాని వెనుకున్న శ్రమ, ఎదుర్కొన్న కష్టాలను చూపిస్తూ ఒక ఇన్స్పిరేషనల్ టేల్గా రూపొందించారు. అయితే ఇందులో తన పాత్ర గురించి ఏమైనా చూపిస్తారేమో అని ముందు నుండి కంగారు పడుతుంది లక్ష్మీరాయ్. 2008లో ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఈ హాటీ బ్రాండ్ అంబాసిడర్ కాగా ధోని టీమ్ కెప్టెన్. అయితే లక్ష్మీరాయ్ అందానికి ఫ్లాట్ అయిన ధోని ఆమెతో డేటింగ్ చేశాడని చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ టైం దగ్గరికి రావడంతో అప్పటిదాకా ఎందుకు అనుకున్నట్టుంది తాను ధోనితో డేటింగ్ చేశానని, కానీ అదంతా గతం అంటూనే మరో సంచలన కామెంట్ చేసింది. ధోని కేవలం తనతో మాత్రమే కాదు చాలామందితో డేటింగ్ చేశాడంటూ సీక్రెట్స్ రివీల్ చేసింది. అయితే ఈ సినిమాలో కాంట్రవర్షియల్ ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఏది నిజం ఏది అబద్ధం అనే ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే ఎంఎస్ ధోని బయోపిక్ బ్లాక్ బస్టర్ కొట్టి కోట్లకు కోట్లు కొల్లగొడుతుందనేది మ్యాక్సిమం పీపుల్ చెబుతున్న యునానిమస్ కామెంట్. చిరంజీవి చేసిన రీమేక్ సినిమాలు తక్కువే అయినా ప్రతి సినిమా ఇంచుమించు హిట్ కొట్టింది. కారణం చిరు ఇచ్చే ఇన్పుట్స్ అండ్ బెటర్మెంట్ చేసే విధానం. అలాగే ప్రెస్టీజియస్ కంబ్యాక్ మూవీ కోసం చిరు చేసిన ఒక సజెషన్